ఒక్కటే అంటున్నా, ఈ బట్టెవాజ్ ముఖ్యమంత్రి, ఈ దగాకోర్ కాంగ్రెస్ వీళ్ళను ఉరికిచ్చి కొడితే తప్ప మంచిర్యాలలో రేపు మనకు మళ్ళీ రైతు ప్రభుత్వం రాదు. గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో మళ్ళీ రైతు ముఖంలో చిరునవ్వు చూడాలి అంటే, తెలంగాణలో మళ్ళీ రైతన్న కళ్ళల్లో ఆనందం చూడాలి అంటే, తెలంగాణలో ఏ రైతు చనిపోయినా, ఏ రైతు మరి కుటుంబానికి ఏమైనా ఒక పెద్దన్నలాగా కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి వస్తే తప్ప ఈ రాష్ట్రంలో మళ్ళీ మంచి రోజులు రావు. అందుకే దయచేసి నేను చెప్పేది మీ అందరితో ఒకటే, 30 నెలలు గోసపడ్డాం, 31 నెలలు గోసపడ్డాం, ఇంకా మిగిలింది 29 నెలలు మాత్రమే. 29 నెలలు మాత్రమే. ఈ సినిమా అయిపోయింది, ఇంటర్వెల్ దాకా చూసేసినాం, ఇంటర్వెల్ వరకు తెలిసిపోయింది సినిమాలో ఏమీ లేదు, తిట్లు తప్ప బూతులు తప్ప ఏమీ లేదు, వీళ్ళతో అయ్యేదేం లేదు. సెకండ్ హాఫ్లో కూడా ఇంటర్వెల్ అయిపోయినాక సెకండ్ హాఫ్ ఉంటుంది కదా, అందులో కూడా వీళ్ళతో ఏమి కాదు, ఊదు కాలది పీరి లేవది. ఎందుకంటే వీళ్ళతో ఏమి కాదు, వీళ్ళకి చేత కాదు, గివే తిట్లు, లేదంటే ఒక 4 కేసులు పెడతారు. మీ ఎమ్మెల్యే కేసులు పెట్టుడు తెలుసు, రేవంత్ రెడ్డి కూడా గదే తెలుసు. కేసులు పెట్టాలి, పోలీసులను అడ్డం పెట్టుకోవాలి, ఎన్ని రోజులు బతుకుతావు అట్లా? అందుకే నేను అంటున్నా, ఇన్ని రోజులు కష్టపడ్డా మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు నేను ఒక్కటే మాటిస్తున్నా, మంచిర్యాలలో మిమ్మల్ని ఎవడెవడైతే సతాయిస్తుండో పేర్లు రాసి పెట్టుకోండి, పేర్లు రాసి పెట్టుకోండి. ఎవరిని వదిలిపెట్టే సమస్యనే లేదు, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. నేను కేసీఆర్ గారి లాగా మంచోని కాదు, నేను అంత మంచోని అయితే కాదు. రేపు గ్యారంటీ నేను చెప్తున్నా, మీకు గ్యారంటీ నేను చెప్తున్నా, ఇంకొక 28 నెలల తర్వాత తిరిగి కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తీరుతారు. 600 అయినా తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ తెలంగాణ తెచ్చిన నాయకుడే ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తాడు. ఆ రోజు ఈ రోజు ఎవరైతే తోకలూపుతున్నారో అధికారులు వాళ్ళకి నేను చెప్తున్నా, ముఖ్యంగా పోలీసు వాళ్ళు, డ్యూటీ చేయండి కానీ అతి చేయకండి. ఎవరెవరు అతి చేస్తుండ్రో గుర్తు పెట్టుకుంటాం, మిత్తితో సహా. నువ్వు రిటైర్ అయిపోయినా మిత్తితో సహా తీసుకొచ్చే బాధ్యత నాది, మిత్తితో సహా తిరిగిచ్చే బాధ్యత నాది. ఒకవేళ మేము రిటైర్ అయిపోతున్నాం లేదా మేము పారిపోతామంటే 7 సముద్రాల అవతల దాక్కున్నా గుంజుకొచ్చి ప్రజల ముంగట నిలబెట్టే బాధ్యత నాది. దయచేసి నేను కోరుతా ఉన్నా, ఈ దుర్మార్గ రాక్షస ప్రభుత్వానికి అండగా నిలబడకండి. కరెక్ట్ కాదు. ఇవాళ ఉండే ఎమ్మెల్యే ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు, కానీ ప్రజలు ఇక్కడనే ఉంటారు, రైతులు ఇక్కడనే ఉంటారు, మా తమ్ముళ్ళు ఇక్కడనే ఉంటారు. పోరాటం ఒడిచిపోదు. ఢిల్లీలో చూస్తున్నారు మీరు, ఎవరు పిలిచినరా పిల్లల్ని? ఢిల్లీలో వేల మంది పిల్లలు నిన్న పార్లమెంటు ముందు ఏ రకంగా ప్రభుత్వాన్ని గడగడ వణికించినరో మీరే చూస్తా ఉన్నారు. తెలంగాణను తిరిగి రెచ్చగొడితే ఉద్యమ సమయంలో ఎట్లయితే ఉడికిపోయిందో ఈ కాంగ్రెస్ను బీజేపీని తరిమి కొట్టేదాకా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఉడుకు నెత్తురుతో ఉన్న మా తమ్ముళ్ళు, రక్తం సలసల మరుగుతున్న మా రైతులు తిరగబడితే ఒక్క నాయకుడు, ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎమ్మెల్సీ కూడా మీరు ఊళ్ళల్లో తిరగలేరనే మాట కూడా నేను హెచ్చరిస్తూ, ఇకనైనా మంచిర్యాల ఎమ్మెల్యే గారు కూడా తన వరుస మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి. ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టు, 6 గ్యారెంటీల గురించి మాట్లాడు, 420 హామీల గురించి చెప్పు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అడుగుతున్నారు నిన్ను, ఏమాయ మీరు ఇచ్చిన హామీలు, ఏమాయ నువ్వు చెప్పిన 420 హామీలు? పోయి మీ ముఖ్యమంత్రిని పట్టుకో, ఈ పని చేయి, ఈ పని చేయి అని ప్రజల కోసం మంచి చేయించే ప్రయత్నం చేయించు. అంతేగాని బీఆర్ఎస్ నాయకులను శోభబెట్టే ప్రయత్నం చేస్తే వదిలిపెట్టమని చెప్పి మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు మరణించిన తనుగుల నాగరాజు గారు, తనుగుల అభిరామ్, గుండారపు వెంకటేష్, నెలికి లచ్చన్న వారి కుటుంబాలకు ఇవాళ కేసీఆర్ గారు అండగా ఉన్నందుకు ఒకసారి గట్టిగా కేసీఆర్ గారికి చప్పట్లతో మనందరం అభినందనలు చెప్తాం. తప్పకుండా భవిష్యత్తులో ఏ కార్యకర్త కష్టం వచ్చినా అండగా ఉంటామని మళ్ళొక్కసారి తెలియజేస్తూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.